హాయ్ హలో నమస్తే. తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నారా? ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోలేదా? సడన్గా తిరుపతి బయలుదేరుతున్నారా? ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి? ఏం కావాలి ఎస్ఎస్టీ టోకెన్స్కి? రూమ్స్ కొండపైన దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? దర్శనంకి ఎంత టైం పడుతుంది? ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా వీడియో చూసేయండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విఆర్ త్రీ టాక్స్. మేము మార్నింగ్ 5 o'clock స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లోకి వచ్చేసాం. మనతో లగేజ్ ఉంటే మనం లగేజ్ తీసుకొని క్యూ లైన్లోకి రావచ్చు. మనకి మిడిల్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్ కౌంటర్ దగ్గర మనం లగేజ్ ఇచ్చేయచ్చు. మనతో ఉన్న మొబైల్స్ కూడా లగేజ్ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే సరిపోతుంది. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మనకు లగేజ్ వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేసి ఉంటుందండి. మనం అక్కడ కొబ్బరికాయలు కొడతాం కదా స్వామివారికి, ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ ప్లేస్ ఉంటుంది. ఇది లగేజ్ కౌంటర్. ఇక్కడ మనకి ఫోన్స్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది, లగేజ్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ లగేజ్ తీసేసుకొని మీరు వెంగమాంబ అన్నదాన సంతరానికి వచ్చేసేయండి. ఎందుకు అంటే మనకు కొండపైన ఫుడ్ అనేది బాగుండదండి. మేము ఒక 5-6 times ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు చూసినా మా కొండపైన ఫుడ్ అనేది అసలు నచ్చకపోయేది, ఏదో ఇబ్బందిగా తినేవాళ్ళం. కానీ వెంగమాంబ అన్నదాన సత్రం గురించి తెలిసిన తర్వాత ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాము. ఇక్కడ ఫుడ్ మాత్రం మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. మనం స్వామివారి ప్రసాదం తిన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అందుకే ఖచ్చితంగా వెంగమాంబ అన్నదాన సత్రంకి రండి. ఇక్కడ మనకు ఫ్రీ ఫుడ్ మార్నింగ్ 8 o'clock నుండి నైట్ 10 o'clock వరకు వీళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉంటారు. ఈవినింగ్ 4 to 5 1 hour మాత్రమే బ్రేక్ తీసుకుంటారు. మిగతా నైట్ 10 వరకు వాళ్ళు మనకు సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి కావాల్సింది ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడిస్తారు అని. ఎస్ఎస్టీ టోకెన్స్ వచ్చేసి విష్ణు నివాసం, శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఇస్తారండి. కొండపైన ఎక్కడ మనకు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరు, కొండ కిందనే ఇస్తారు. ఒకవేళ మీరు ట్రైన్లో వచ్చారనుకోండి, మీరు ట్రైన్లో వస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి మీకు డైరెక్ట్గా బ్రిడ్జ్ ఉంటుంది. దాని నుండి మనం కిందికి వెళ్ళిపోతే పక్కనే విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ విష్ణు నివాసంలో ఆధార్ కార్డ్ ఇస్తే మనకి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చేస్తారు. మనం అక్కడ ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చును. మనకు టీటీడీ వాళ్ళు ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారు. ట్రైన్లో దిగే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇది బెస్ట్. మరి బస్లో వచ్చే వాళ్ళకి ఇది దగ్గరలో ఉంటుంది అంటే, బస్లో వచ్చే వాళ్ళకి శ్రీనివాస అపోజిట్ బస్ స్టాండ్కి అపోజిట్లోనే ఉంటుంది. మీకు వాకబుల్ డిస్టెన్సే అండి. శ్రీనివాసలోకి వెళ్తే అక్కడ కూడా ఆధార్ కార్డ్ ఇచ్చేస్తే మనకు ఎస్ఎస్టీ టోకెన్ ఇస్తారు. అక్కడ కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. టీటీడీ వాళ్ళు మనకు ఫ్రీగా ఫుడ్ సప్లై చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్. భూదేవి కాంప్లెక్స్ ఎలా అంటే ఓన్ వెహికల్ తీసుకొని వచ్చే వాళ్ళకి అల్పిరి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. మనం అక్కడ వెహికల్ కూడా పార్క్ చేసుకోవచ్చును. అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చేస్తారు. కానీ అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉండదు. అక్కడ టీటీడీ వాళ్ళు ఫుడ్ ఆ ప్లేస్లో మాత్రం ఎక్కడ మనకు ఫుడ్ అనేది పెట్టరు. 12 years లోపు పిల్లలకి ఎస్ఎస్టీ టోకెన్ అవసరం లేదండి. కానీ మన ఫ్యామిలీ మొత్తం మనం లైన్లో నిలబడాలి. ఒకరు నిలబడి అందరికీ టోకెన్స్ ఇస్తారా అంటే ఇవ్వరు. మనం దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరం మనం లైన్లో నిలబడాల్సిందే. ఇక మాకు 5 o'clockకి దర్శనం ఇచ్చారు. 2 hours ముందు కూడా మనం క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. ఇవరికి నేను చూపించింది వెంగమాంబ అన్నదాన సత్రంకి మనం వస్తున్న మార్గమే అండి. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు చూపిస్తున్నారు 4 to 5 బ్రేక్ అని చెప్పేసి. మనకు మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసి మనకు భోజనం పెడతారు. నైట్ 10 o'clock వరకు వీళ్ళు వడ్డిస్తూనే ఉంటారు. చెప్పులు బయటనే వదిలేసి లగేజ్ తీసుకొని లోపలికి క్యూ లైన్ల ద్వారా రావచ్చును. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చాలా హాల్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక సైడ్ అందరు తినడం స్టార్ట్ చేశారు. మేము ఇంకొక సైడ్ వెళ్ళాము. అరిటాకు వేసి బీట్రూట్ కర్రీ, టమాటో పచ్చడి, స్వీట్, తర్వాత అన్నం, సాంబార్, రసం, లాస్ట్కి కర్డ్. ఇంట్లో అరిటాకు భోజనమైనా మనం తినం, కానీ తిరుపతికి వస్తే మాత్రం మన తెలుగుంటి సాంప్రదాయం ఉట్టిపడేలా అరిటాకులో మనకు ప్రేమగా వాళ్ళు వడ్డిస్తారు. చిరాకు లేకుండా నవ్వుతూ మనకి ఇది కావాలి అంటే అది మనకు తీసుకొచ్చి వడ్డిస్తారండి. ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలా అంటే మన ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగే మనకు కలుగుతుంది. టేస్ట్ ఉంటుంది. స్వామివారి ప్రసాదం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. బయటకి రాగానే ఇలా చాలా షాప్స్ ఉంటాయి. షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేయవచ్చును. నెక్స్ట్ వచ్చేసి కొండపైన రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. కొండపైకి మీరు రాగానే వెంటనే ఎక్కడ ఆలస్యం చేయకుండా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. సిఆర్ఓ ఆఫీస్లో గ్రౌండ్ ఫ్లోర్లో
మనకు అక్కడ క్యూ లైన్స్ ఉంటాయి. ఆ క్యూ లైన్స్లో నిలబడితే వాళ్ళు మనకు ఆధార్ కార్డ్ అడుగుతారు, మన ఫోన్ నెంబర్ అడుగుతారు. మన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ 2 ఇవ్వాలి. వాళ్ళు 1 అవర్ లోపల మనకు రూమ్ ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ ఉందో మనకు వాళ్ళు మెసేజ్ చేస్తారు మన ఫోన్కి. మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి. 50 రూపీస్, 100 రూపీస్కి మన కొండపైన రూమ్స్ దొరుకుతాయి. రష్ ఎక్కువగా ఉండే 2-3 అవర్స్ పడుతుందండి. 2-3 అవర్స్ లోపల ఖచ్చితంగా మీ మొబైల్కి మెసేజ్ మాత్రం వస్తుంది. కొంచెం ఓపిక కొద్దీ వెయిట్ చేయండి. కొండపైనే రూమ్ దొరుకుతుంది. అనవసరంగా కిందికి వెళ్ళి టైం వేస్ట్ ఎందుకు? మనం వచ్చింది స్వామివారి దర్శనం. కొండపైన ప్రతిదీ మనం చూసి వెళ్ళాలి కదా. మళ్ళీ ఈవినింగ్ అక్కడ 5:30 to 6:30 మాడవీధులలో ఏనుగులు తిరుగుతాయండి. ఆ ఏనుగులు మనకు దర్శనం కూడా ఇస్తాయి. ఒకవేళ ఈవినింగ్ మీరు ఆ ప్లేస్లో ఉన్నట్టయితే మాడవీధులలోకి వెళ్ళి అది చూసేయండి. స్వామివారిని దర్శించుకునే ముందే వరహానరసింహస్వామిని దర్శించుకోండి. తిరుమల 7 కొండలలో ఫస్ట్ ఉన్నది వరహస్వామి. కానీ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు వరహానరసింహస్వామి ఈ ప్లేస్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చారంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అన్నారంట, దర్శించుకోవడానికి వచ్చిన ఏ భక్తుడైనా ఫస్ట్ మిమ్మల్ని దర్శించుకొని నా దగ్గరికి రావాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అన్నారంట. అందుకే ఫస్ట్ మనం వరహానరసింహస్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మేము వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి బయటకి రాగానే ఎదురుగా ఇలా ఐస్ క్రీమ్ది పార్లర్ కనిపించిందండి. మేము వచ్చేసి ఆల్మండ్ అడ్రస్ ఆర్డర్ చేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మన ముందే మనకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. అలిపిరి నడక మార్గంలో వచ్చేవారు మార్నింగ్ 5 o'clock నుండి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు అలో చేస్తున్నారండి. ఆఫ్టర్నూన్ 2 అయిన తర్వాత గుంపులుగా పంపించేస్తున్నారు. ఒక 70 to 100 మెంబర్స్ని ఒక గుంపులాగా అలో చేస్తున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా చిరుత తిరగడం వలన ఈ టైమింగ్స్ పెట్టారు. ఎవరైనా అలిపిరి మార్గం నుండి వెళ్ళేవారు ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. స్వామివారిని దర్శించుకోవడానికి మనం తిరుపతికి వెళ్తున్నామంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఆధార్ కార్డ్. వాళ్ళు అడిగేది ఫస్ట్ ఆధార్ కార్డే, మనం ఇవ్వాల్సింది ఆధార్ కార్డే ఫస్ట్. స్వామివారిని దర్శించుకున్నారు. ఆ గోపురం నుంచి బయటకి రాగానే మీకు రైట్ సైడ్లో వైకుంఠ ద్వారం కనిపిస్తుంది. మనం వైకుంఠ ద్వారం ఓపెన్ చేసినప్పుడు మనకు వెళ్ళడం కుదరదు, రష్ ఎక్కువ ఉంటుంది. చాలామందికి కూడా ఆ టైంలో దర్శనం కానీ దొరకదు కాబట్టి చాలామంది వెళ్ళలేకపోతుంటారు. అక్కడ వైకుంఠ ద్వారం ఉంటుంది. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. కొంచెం ముందుకు ఒక 2 అడుగులు వేయగానే అక్కడ స్వామివారు మనకు తీర్థం ఇస్తారు. ఆ తీర్థాన్ని బ్రహ్మతీర్థం అని అంటారు. ఆ తీర్థాన్ని స్వీకరించండి. మనకు స్వామివారి గోపురం చూడగానే మొత్తం బంగారంతో ఉంటుంది. ఒక ప్లేస్లో మాత్రం మనకు వెండిలాగా కనిపిస్తుంది. ఆ వెండి గోపురం ఏంటి అని అంటే దాన్ని విమాన వెంకటేశ్వర స్వామి ఉండే ప్లేస్ అని అంటారు. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకోండి. ఒక 5 minutes లేదంటే 2-3 minutes అయినా ఆ స్వామివారు ఉన్న ఆ గోపురం పక్కన కొద్దిసేపు కూర్చోండి. మీ మనసులో ఉన్న బాధ, కష్టం, సంతోషం ఆ స్వామివారికి చెప్పేసుకొని ఆనందంగా బయటకి రావడమే. అక్కడ మనం వచ్చే దారిలో మనకు ఒక ప్లేస్లో మళ్ళీ స్వామివారి హుండీ కనిపిస్తుంది. హుండీ కొన్ని మనం వచ్చే దారిలో పెడతారు. ఇంకొకటి మాత్రం ఇట్లా స్వామివారి గర్భగుడి పక్కనే ఉంటుంది. ఆ హుండీ మాత్రం స్వామివారి హుండీ, మెయిన్ హుండీ అంటారు. ఇప్పటి వరకు తిరుమలలో ఆ స్వామివారి హుండీ ప్లేస్ మాత్రం అస్సలు మారలేదండి. అది అసలైన హుండీ. ఆ హుండీ దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోండి. ఈసారి దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగిందండి. మేము సర్వదర్శనం టోకెన్ కోసం 5.5 hours వెయిట్ చేసాము. దర్శనం మాత్రం మాకు 3 hours అయిపోయింది. స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు హడావిడి తోస్తూనే ఉంటారు, వెళ్ళండి అని చెప్పేసి. కానీ ఈసారి మాత్రం ఆ స్వామివారి శిరస్సు నుండి పాదాల వరకు ఎలాంటి హడావిడి లేకుండా ఒక ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇదంతా షాపింగ్ ఏరియా అండి. షాపింగ్ ఏరియాలో మనం ఇంట్లో పెట్టుకోవాల్సిన సీనరీ బొమ్మలు కావచ్చు, లేదంటే మనకు ఇయర్ రింగ్స్, లేడీస్కి పిచ్చి ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ అలాంటివి మనకు పూజకు యూజ్ చేసే మనం పూజ వస్తువులు కావచ్చు, లైటింగ్స్తో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, పిల్లలకి బొమ్మలు, మన గడపకు మనం వేసే తోరణాల డిజైన్స్ కావచ్చు, పూలమాలలు ముత్యాలతోని ఉన్నాయి,
చాలా రకాలుగా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉన్నాయి. అలిపిరి మార్గం వీడియో పెట్టాను, చూడని వాళ్ళు చూసేయండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. అలిపిరి నడక మార్గం గురించి ఫుల్ వీడియో చూసేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. VR3 టాక్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. బాయ్.